ఉత్తరాఖండ్లో ప్రకృతి మరోసారి తన రౌద్ర రూపాన్ని ప్రదర్శించింది. నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్రం వణికిపోతుంది. ముఖ్యంగా చమోలి జిల్లాలోని భారత్ చైనా సరిహద్దు ప్రాంతమైన నీతి వ్యాలీలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. నీతి వ్యాలీలోని టమక్ డ్రైన్లో ఒక్కసారిగా పోటెత్తిన ఉప్పెన లాంటి వరద ప్రవాహానికి మలారే నీతి రోడ్డుపై ఉన్న కీలకమైన బెయిలీ బ్రిడ్జ్ చిటికలో కుట్టుకుపోయింది. ఈ భీకర వరదల దాటికి ఆ మార్గంలో వెళ్తున్న పలు వాహనాలు నీటిలో చిక్కుకుపోగా సరిహద్దు రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉద్యోగి గల్లంతైనట్లు సమాచారం అందడం మరింత ఆందోళన కలిగిస్తుంది. నీతి వ్యాలీ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది కావడంతో పాటు సరిహద్దు పోస్టులకు వెళ్లే ప్రధాన మార్గంగా ఉంది. ప్రస్తుతం రక్షణ దళాలు చేపడుతున్న సహాయక చర్యలు చేపడుతున్నాయి. चालू करा गाड़ी की हो रही गाड़ी क्या करोगे वो कहाँ गया दूसरा तुम ही थे हो गया गाड़ी में बैठा आप लोग ऐसे चलाते हो ఉత్తరాఖండ్లో ప్రకృతి మరోసారి తన రౌద్ర రూపాన్ని ప్రదర్శించింది. నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్రం వణికిపోతుంది. ముఖ్యంగా చమోలి జిల్లాలోని భారత్ చైనా సరిహద్దు ప్రాంతమైన నీతి వ్యాలీలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. నీతి వ్యాలీలోని టమక్ ట్రైన్లో ఒక్కసారిగా పోటెత్తిన ఉప్పెన లాంటి వరద ప్రవాహానికి మలారే నీతి రోడ్డుపై ఉన్న కీలకమైన బెయిలీ బ్రిడ్జ్ చిటికలో కొట్టుకుపోయింది. ఈ భీకర వరదల దాటికి ఆ మార్గంలో వెళ్తున్న పలు వాహనాలు నీటిలో చిక్కుకుపోగా సరిహద్దు రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉద్యోగి గల్లంతైనట్లు సమాచారం అందడం మరింత ఆందోళన కలిగిస్తుంది. నీతి వ్యాలీ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది కావడంతో పాటు సరిహద్దు పోస్టులకు వెళ్లే ప్రధాన మార్గంగా ఉంది. ప్రస్తుతం రక్షణ దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. गाड़ी में बैठा आप लोग ऐसे चलाते हो